శరణ్య ఏడుస్తూ, నేను పాడైపోయాను అత్తయ్య గారు, నేను మీ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు లేదు. మీరు దేవుడు లాంటి, దేవత లాంటి, మీరు గర్భగుడి లాంటి ఆ ఇల్లు, నేను అందులోకి రాకూడదు, నేను పాడైపోయాను అని చెప్పగానే వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి గుండె నొప్పి వచ్చేస్తుంది. ఇలా హార్ట్ గుండెని పట్టుకొని కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడు గీత, ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉంటే, అవునత్తయ్య గారు, నేను అలాగే, నా వల్ల కావట్లేదు, అందుకే మీకు నిజం చెప్పాలి అని చెప్పేస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పగానే ఒక్కసారిగా గీత వాళ్ళ విశ్వ చూసి ఒక్కసారిగా ఏమండి అని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. అందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోతారు. గీత అందరూ అలా ఏడుస్తూ ఉంటారు. శరణ్య కూడా, నాన్న ఏమైంది, నాన్న ఏమైంది అని అంటూ అలా ఏడుస్తూ ఇలా విశ్వనాథంని లేపుతూ ఉంటారు. ఇంకా అప్పుడే అనన్య, కాంచన అందరూ కూడా విశ్వనాథం దగ్గరికి వచ్చేస్తారు. చెప్పు నా, ఏం కాదు నాన్న, లేనన్నా అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఏమండి లేవండి అని గీత ఏడుస్తూ ఉంటుంది. విశ్వనాథం గారు లేవండి అని అంటూ లీలావతి అలాగే ఆనంద అందరూ కూడా లేవమని ఇలా కొంచెం సేపటికి విశ్వనాథం కోలుకుంటాడు. అందరూ అలా బాధపడుతూ ఉంటారు. ఇంకా వెంటనే శరణ్య ఆనంద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను చేసిన పొరపాటు, చేసిన తప్పు నేను దిద్దుకోవాలని నేను అనుకున్నాను, అందుకనే మీతో ఈ విషయం చెప్పాను. ఈ టైంలో చెప్పటం కరెక్ట్ కాదు, కానీ నాకు జరిగిన పరిస్థితి, నాకు జరిగింది అలాంటిది కదా అని అంటూ ఏడుస్తూ ఉంటే, ఇంకా నన్ను క్షమించండి, నా పెళ్ళిని అందుకే నేను ఆపేసుకోవాలి అనుకుంటున్నాను. అంతేకాదు మీ అబ్బాయికి, మీ ఇంటికి రావాల్సిన అమ్మాయికి ఉండే అర్హతలు ఉన్న అమ్మాయికి వచ్చి మీ అబ్బాయికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయండి అత్తయ్య గారు, నన్ను ఇంకా మర్చిపోండి అని అంటూ ఏడుస్తూ ఉండటంతో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అనన్య, కాంచన ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆనంద అలా చూస్తూ సీరియస్గా, ఈ పెళ్ళి ఆగుతుందని ఎవరు చెప్పారు అని అనేసరికి అనన్య, కాంచన ఇద్దరు షాకింగ్గా, మళ్ళీ ఏంటి ట్విస్ట్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆనంద అంటుంది, నువ్వు పాడైపోతే ఈ పెళ్ళి జరగదు అని ఎవరైనా చెప్పామా మేము అని అంటూ ఆనంద అంటుంది. అప్పుడే శరణ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. ఆనంద వచ్చి ఇలా అంది, చూడు నువ్వు పాడైపోయావు అంతే, నువ్వు పాడైపోయినంత మాత్రాన నా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అని ఎవరైనా చెప్పారా? అది గర్భగుడి అయితే దేవుడి దగ్గరికి పాడైపోయిన ఆడది రాకూడదని ఎక్కడైనా రూల్ రాసి పెట్టిందా అని ఆనంద అంటుంది. కాంచన వెంటనే, ఏం మాట్లాడుతున్నారు ఆనంద గారు, పాడైపోయిందని పెళ్ళి ఆగిపోదు అని చెప్తున్నారేంటి అని అనేసరికి, అవును నా కోడల్ని నేను ఇంకా వదులుకోలేను, నేను వదులుకోవాలి అని కూడా అనుకోవట్లేదు, నా ఇంటికి శరణ్య కోడలిగా వస్తుంది అని ఆనంద చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకా శరణ్య ఇలా ఏడుస్తూ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. గీత, విశ్వనాథం కూడా దగ్గరికి వచ్చి అలా చూస్తుంటారు. ఆనందం మాట్లాడే మాటల్ని వింటూ ఆనంద అంటుంది, అవును నేను నా కోడలిని నా ఇంటికి ఎప్పుడో కోడల్ని చేసేసుకున్నాను, ఇప్పుడు కొత్తగా అయ్యేదేమిటి, నువ్వు శీలం పోయింది అని నువ్వు పాడైపోయావు అని అంటే నా ఇంటికి కోడలుగా రావద్దు అని నువ్వు డిసైడ్ చేసుకుంటే సరిపోతుందా? నేను నిన్ను నా ఇంటి కోడలుగా అనుకుంటున్నాను, నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తున్నావు, అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి పెళ్ళి జరిగిపోతుంది అని ఆనంద చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే దర్శన్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆనంద ఇలా అంటుంది, అవును నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తున్నావు, అనుకున్న సమయానికి పెళ్లి జరుగుతుంది అంటే కాంచన వెంటనే అంటుంది, ఏం మాట్లాడుతున్నారు ఆనంద గారు, మీరంటే పెళ్లి చేసుకుంటాను అంటే సరిపోతుందా? అసలు తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అయినా మీ అబ్బాయి కూడా పాడైపోయిన దాంతో, చెడిపోయిన దాంతో కాపురం చేస్తాడా? మీ మాటకి గౌరవం ఇచ్చి పెళ్లి చేసుకుంటాడా? చెడిపోయిన దాన్ని చేసుకోవటానికి మీ అబ్బాయి ఏమైనా ముందుకు వస్తాడు అనుకుంటున్నారా? ఏమీ రాడు. ఏ అబ్బాయి అయినా సరే ఇలా పాడైపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాడు, అలాగే నీ కొడుకు కూడా ముందుకు రాడు అని అంటూ సీరియస్గా అంటుంది. ఆ మాటలు వినేసి ఒక్కసారిగా ఆనంద అలాగే చూస్తూ ఉంటుంది. వెంటనే కాంచన ఇలా అంటుంది, ఒకవేళ చేసుకున్నా మీ అబ్బాయి ఇంకా దాన్ని పెళ్ళంగా అంగీకరిస్తాడా? అసలు అది పెళ్ళి కాకుండా అటు పెళ్ళైపోయి ఇటు భర్త లేకుండా దూరం అయిపోయి ఆ బాధ కంటే ఇలా పెళ్ళి కాకుండా ఉండటమే బెటర్ అని కాంచన అంటుంది. గీత అంటుంది, ఏం మాట్లాడుతున్నావు కాంచన అని అంటుంది. నేను నిజమే మాట్లాడుతున్నాను, ఉన్నదే మాట్లాడుతున్నాను, ఇలా చెడిపోయిన దాన్ని చేసుకుందని ప్రపంచం కూడా ఏమంటుంది? అసలు మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా ఆనంద గారు అని అనేసరికి అప్పుడే ఆనంద దర్శన్ దగ్గరికి వెళ్ళి ముందుకు తీసుకొచ్చి, దర్శన్ అని అంటూ ఇలా అనేసరికి
సత్యపండు అంటాడు మా అల్లుడు అని చెప్పబోతూ ఉంటే నువ్వు ఆగు అని ఆనంద చేయి చూపించి వెంటనే ఇలా అంటుంది. దర్శన్ నువ్వు చెప్పు నాన్న, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఇంకా నీ ఇష్టం, నీ జీవితం, నీ పెళ్ళి, నీ ఇష్టం. నేనైతే పాడైపోయిన అమ్మాయి అయితే ఏముంది అని తీసేసుకు, అయితే నాకు తను కోడలిగా ఓకే, కానీ నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు అంటే కాంచన వెంటనే అంటుంది శీలం పోగొట్టుకుంది, అసలు శీలం అంటే ఏంటో తెలుసా మీకు అని అంటూ అనేసరికి నాకు తెలుసు, నేను అదే మాట్లాడుతున్నాను, నేను క్లారిటీగానే ఉన్నాను. ఆనంద అంటుంది మనసు గుణం గొప్పది కావాలి కానీ శీలంతో పనేముంది, శీలంకి సంబంధమే లేదు అసలు, మనసు గుణం ఆ రెండు చూసి నేను శరణ్యని పెళ్ళికి ఒప్పుకున్నాను. ఆ రెండు తనలో ఉన్నాయి కదా శరణ్య నీలో అని అంటే ఉన్నాయి అని చెప్తుంది. నీ గుణము నువ్వు మారిపోయావా, మారిపోలేదు కదా అని ఆనంద అంటే లేదు అని శరణ్య తల ఊపుతుంది. ఆ రెండు చూసే నేను శరణ్యని నా ఇంటికి కోడలుగా చేసుకోవాలి అనుకున్న, శీలం ఉందా పోయిందా అని కాదు. దర్శన్ ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు శరణ్యని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, నీ ఇష్టం, నీ జీవితం, నిర్ణయం నీకే వదిస్తున్నాను అని చెప్పగానే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పు దర్శన్, ఈ మనసులో ఏముందో చెప్పు అని ఆనంద అడగటంతో దర్శన్ ఇలా అంటూ పాపం శరణ్య కావాలని నేను సమీరతో పెళ్లి విషయం చెప్పినందుకు ఈ పెళ్ళి ఆపేయాలని చెప్పి తను ఇలా అబద్ధం చెప్పింది, కానీ వీళ్ళకేమో ఆ విషయం తెలియక వీళ్ళు తను పాడైపోయింది అనుకుంటున్నారు. కానీ శరణ్య నాకు త్యాగం చేయటం కోసం, సమీరాని నేను పెళ్లి చేసుకోవటం కోసం, తను దూరం అవటం కోసం అబద్ధం చెప్పిందని వీళ్ళకి తెలియదు. అయినా సరే శరణ్య అబద్ధం చెప్పింది, ఎలాగైనా పెళ్ళి ఆపాలనుకుంటుంది, పెళ్లిపీటల దాకా వచ్చాకైనా తను ఆపేస్తుంది. నేనెందుకు ఇలా అనుకోవాలి, నేనెందుకు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి, నేను ఓకే చేసుకుంటాను అని అంటూ అమ్మ నువ్వు చెప్పినట్టుగానే గుణం గొప్పది కానీ శీలం గొప్పది కాదు, నువ్వు చెప్పింది నేను అంటానమ్మా, నేను కూడా శరణ్యం చేసుకోవడానికి రెడీ అని చెప్పగానే ఒక్కసారిగా శరణ్య, గీత, విశ్వనాథం చాలా హ్యాపీగా ఫీల్ అవుతే అనన్య, కాంచన షాక్ అయిపోతారు, అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, అవును నేను శీలం గురించి ఆలోచించట్లేదు, నువ్వన్నట్టుగా గుణం గురించి ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పగానే శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే ఆనంద, లీలావతి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు గీత అందరూ చూస్తూ విశ్వనాథం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆనంద ఉంటుంది. శరణ్య పైకి లేపి ఇలా అంటుంది, ఆనంద నా కొడుకు వాడు నా మాట ఎందుకు కాదో అంటాడు, అసలు ఎప్పుడు నా కొడుకు నా మాట కాదు అనడు అని చెప్తుంది. ఆ మాట వింటూ ఇంకా వాళ్ళు గీత విశ్వనాథం దగ్గరికి వచ్చి అమ్మ ఆనంద నీకు మేము ఎన్ని విధాలుగా రుణపడి ఉన్నామో మేము చెప్పలేకపోతున్నామమ్మా, నువ్వు ఎంత గొప్పదానివో ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని రెండు చేతులెత్తి దండం పెడితే అన్నయ్య గారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు చేతులెత్తి దండం పెట్టాల్సిన అవసరం లేదు, నేను నా ఇంటి కోడలిగా శరణ్యని ఎప్పుడో అనుకున్నాను, తన గుణము, తన మనిషిని చూసి, తన వ్యక్తిత్వాన్ని చూసి నేను కోడలిగా అనుకున్నాను, తన శీలం పాడవుతే ఏమవుతుంది, నాకు తనే కావాలి అని చెప్తుంది ఆనంద. ఎప్పటికీ నా కోడలు మారిపోదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకా అందరూ ఒప్పుకోవడంతో కాంచన మళ్ళీ ఏదో పెట్టబోతుంది, ఇంకా అప్పుడే తిట్టేస్తుంది ఆనంద, ఎవరు ఇందులో మాట్లాడటానికి వీల్లేదు, వాడు పాడు చేసిన వాడు ఎక్కడో ఉన్నా సరే వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్తుంది ఆనంద. అనన్య, కాంచన షాకింగ్గా భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శరణ్య చెప్పబోతుంది, అది అత్తయ్య వాడు అని చంపేశానని చెప్పబోతే అనన్య చెయ్యి పట్టుకుని వద్దు చెప్పొద్దు అంటుంది. అప్పుడే ఆగిపోయి శరణ్య అలా చూస్తూ ఏంటక్క వద్దంటున్నావు అంటే కొంచెం ఉండు నువ్వు అని అంటుంది. ఆనంద వాళ్ళకి పెళ్లి కార్డ్స్ అక్కడ పూజారి తీసుకొచ్చి ఇవ్వగానే దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శరణ్యని అనన్య పక్కకు తీసుకొస్తుంది. ఏంటక్క ఎందుకు వద్దని చెప్పావు, వాడు చచ్చాడని నేను చెప్దామనుకున్నాను అత్తయ్యకి అంటే వద్దు, ఇప్పటిదాకానే చూసావు కదా మీ అత్తయ్య ఎంత గొడవ చేసిందో, దర్శన్ వాళ్ళు నువ్వు ఇలా అయిపోయావని తెలిసినా కానీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, ఒకవేళ అది తెలిస్తే మళ్ళీ చావు, మర్డర్, ఇప్పుడే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, మళ్ళీ ఏమైనా అయిపోతుంది, నువ్వేం చెప్పకు అని అంటే అత్తయ్యకి తర్వాత తెలిస్తే కోపడుతుంది కదా అక్క అని అంటే అది తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే ఏమీ మాట్లాడకు అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి అందరూ ఇంటికి వచ్చేస్తారు. గీత, విశ్వనాథం, శరణ్య ముగ్గురు హాల్లో ఉంటారు.
అప్పుడు విశ్వనాథం ఇలా తనని ఒళ్ళో పడుకోబెట్టుకొని కూతురిని ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైందేంటి, మనది అదృష్టమా దురదృష్టమా తెలియట్లేదు గీత అంటే గీత అంటుంది, మనది దురదృష్టం, మన వెంట వస్తున్న అదృష్టం మనల్ని కావాలనుకుంటూ వస్తుందండి అని చెప్తుంది. ఆనంద, మన అదృష్టం, మన అమ్మాయికి ఇంత పరిస్థితి వచ్చిందని తెలిసినా సరే, మన వెంట దరిద్రం ఉందని తెలిసినా సరే తనని కోడలుగా చేసుకోవాలి అనుకుంటుంది. అది మన అదృష్టం, మన శరణ్య చేసుకున్న పుణ్యం. ఆ అబ్బాయి కూడా చూసావా, వాడు ఎంత గొప్పోడు. అసలు నేను చాలా భయపడ్డాను కాంచన అడిగినప్పుడు, అలా అడిగిందేంటా అనుకున్నాను, కానీ అడగటం మంచిదైంది. ఆనంద మాట విని ఆ అబ్బాయి మనసులో ఇష్టం లేకుండా చేసుకుంటే తర్వాత దీని పరిస్థితి అధోగతం అయిపోయేది. అందుకనే ఇంకా అడగటం వల్ల ఆ అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేశాడు కదా. తర్వాత వాళ్ళిద్దరూ బాగానే ఉండేవాళ్ళు. అడగకుండా ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా చేస్తే తర్వాత దీనికి జీవితాంతం ఏడిపే ఉండేది. ఆ అబ్బాయి కూడా చూడు ఎంత గొప్పవాడు అంటే, అవును నా అల్లుడు గొప్పవాడు, నా కూతురికి మంచి భర్త దొరికాడు అని విశ్వనాథం అంటాడు. ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను ఎంత బాధపడుతున్నానని ఏడుస్తూ ఉంటే శరణ్య కూడా ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య లేచి లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను కేవలం ఇలా పాడైపోయానని వీళ్ళు అనుకుంటున్నారు, నేను మర్డర్ చేశానన్న విషయం వీళ్ళకి తెలియదు, నేను అత్తయ్యతో కూడా చెప్తాను అంటే అక్క వద్దని చెప్పింది. ఇప్పుడు అమ్మ వాళ్ళకి చెప్తే ఏం జరుగుతుందో, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి అత్తయ్యకి నేను ఎలాగైనా చెప్తాను, నేను మర్డర్ చేశానని చెప్తాను, లేదంటే పోలీసుల ద్వారా కానీ తెలిసిందంటే ఊరికే వదిలిపెట్టరు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. కాంచన అనన్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా ఇంత పక్కడబందీగా ప్లాన్ చేశాం, అంతా బాగానే జరిగిపోయింది, ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనుకునే సమయానికి ఆనంద మళ్ళీ ఇలా చేసిందేంటి అని చెప్పగానే, అవును నాకు అదే అర్థం కావట్లేదు, అంటే ఇంకా ఈ పెళ్ళి మనం ఆపలేమా అని అనన్య అంటే, ఆపుతాము ఆనంద ఎన్ని రకాలుగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా మనం ఆపుదాం, అసలు ఆ పెళ్ళి ఆ వీడియోలు అవన్నీ కూడా డైరెక్ట్గా ప్లే చేసేద్దాం మనం అని చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. వాళ్ళ పెళ్ళిలో ఎలా చేస్తామంటే పెళ్ళిలోనే జనం అందరి ముందు చూపిస్తే ఆనంద పరువు పోయి అప్పుడు కోడలిగా ఒప్పుకోదు అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు.